నవ్యాంధ్ర నవశకంలో మరో ముందడుగు పడింది. రాజధాని అమరావతికి గుండెకాయ వంటి గన్నవరం విమానాశ్రయ అభివృద్ది పనులకు బీజం పడింది. విమానాశ్రయ రన్వే విస్తరణకు భూమి పూజతో పాటు అంతర్జాతీయ నూతన టెర్మినల్కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ అభివృద్ది కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతి, బండారు దత్తాత్రేయ, సుజనా చౌదరితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రవాణా కనెక్టివిటీ ఇది చాలా ముఖ్యం. అభివృద్ధికి నాగరికత విస్తరించాలంటే, లేదా మనం పర్యాటక రంగం విస్తరించాలంటే, లేదా వాణిజ్యం విస్తరించాలంటే, లేదా విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే రవాణా రంగం అభివృద్ధి చెందాలి. అది రైలు కావచ్చు, అది రోడ్డు కావచ్చు, అది ఓడ కావచ్చు, లేకపోతే విమానం కావచ్చు. ఎప్పుడైతే ఇవి బాగా అభివృద్ధి చెందుతాయో అప్పుడు రాకపోకలు పెరుగుతాయి. ఇవాళ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సందర్భంగా నేను ఒక మహానుభావుడి యొక్క పేరు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఈ యొక్క కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాడు, విప్లవాన్ని తీసుకొచ్చిన వాడు, ఈ అందరినీ కలపాలి అనే కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తే ప్రజల నిమిత్తము, వారి అభివృద్ధి సంక్షేమ నిమిత్తము ఏ స్థాయికి వెళ్ళగలుగుతామో బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్ రాష్ట్రంగా వచ్చిన విషయము. నేను ఇంకొక విషయం మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఏవియేషన్ సెక్టర్లో దాదాపు దేశంలో ఉన్న యావరేజెస్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఇక్కడ ప్రయాణికులు తయారయ్యారు, ప్రయాణం చేస్తున్నారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ రావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అన్ని జిల్లాల్లో ఎయిర్పోర్ట్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది, రీజనల్ కనెక్టివిటీ వస్తుంది. అమరావతికి రావాలన్నా, పక్క దగ్గర పోవాలన్నా ఎక్కడికక్కడ పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే నేను ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మామూలుగా అందరూ తగ్గించరు. నేను ఒకటే చెప్పాను, ఏం పర్వాలేదు, ఇందులో 10 రూపాయలు పోతే 100 రూపాయలు ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా చేస్తానని భారతదేశంలో 1% చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు కూడా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశాం, దానివల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఇంకో పక్కన ఈరోజు ఏపీ ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏపీ సివిల్ ఏవియేషన్ పాలసీ కూడా తీసుకొచ్చాం. ఈ రెండు ఉంటే చాలా వరకు ఈజీగా ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఏపీ ఆర్ఏడిఎఫ్ అంటే మొత్తం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఫండ్ కూడా తీసుకొచ్చాం.